ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ విత్ సొల్యూషన్. ఏంటంటే ఇది 21st క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 1500 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి యాడ్, అది గుర్తుంచుకో. అంటే నెగిటివ్ ఇంటీజర్ కాదు, పాజిటివ్ ఇంటీజర్ కనిపెట్టాలి. పాజిటివ్ ఇంటీజర్ ఎలా అంటే 1500కి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు 1500 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 1521. ఇప్పుడు 1521 రావాలంటే స్క్వేర్ ఎంత మనకి? 39. ఎలా అంటే 39 ఇంటూ 39 ఎంత? 1521. ఓకే, చూడండి, 39 ఇంటూ 39 ఇది 1521. సో 21 ఏమో మనం యాడ్ చేసిన నెంబర్, యాడెడ్ నెంబర్, 39 ఏమో పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది ఈజీ కానీ టఫ్ అనుకుంటారు, చిన్నపిల్లలకి టఫ్ అనిపించింది. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు నేను సపోజ్ 20 ఇచ్చా. 20 నెంబర్ ఇచ్చి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది అన్న అడిగాను. అంటే ఎంత యాడ్ చేస్తే, ఇప్పుడు +1 యాడ్ చేశాను అనుకో, 21 వస్తుంది. 21 రావాలంటే స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండిద్దా? లేదు. ఎలా అంటే ఇప్పుడు 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 4 16, 5 ఇంటూ 5 అంటే 25. 25 అనేది చూడండి, 25 ఉంది కానీ 21 లేదు. సో 1 యాడ్ చేసినప్పుడు 21 వస్తుంది, 2 యాడ్ చేసినప్పుడు 22 వస్తుంది, 3 యాడ్ చేసినప్పుడు 23, 4 యాడ్ చేసినప్పుడు 24, 5 యాడ్ చేసినప్పుడు 25. సో ఏంటి? 5 యాడ్ చేసాం మనం, 25 వచ్చింది. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 5 ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్? 5 ఇంటూ 5 ఎంత? 25. సో మన ఆన్సర్ ఏంటి? యాడెడ్ ఏమో 5, ఇదేమో పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా 5. ఓకే, అర్థమైందా? అర్థం అవ్వకపోతే కామెంట్లో పెట్టండి, చెప్తాను, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇట్స్ సో ఈజీ, సింపుల్. సో వన్స్ అర్థం చేసుకోండి, మళ్ళీ రిపీట్ చేసి చూడండి. దీంట్లో అయితే యాడెడ్ నెంబర్ 21, 39 ఏమో పర్ఫెక్ట్ స్క్వేర్. థ్యాంక్ యూ.